ఒకసారట ఒక బాగా చదువుకున్న ఒక పండితుడు ఒక నదిలో పడవ మీద ప్రయాణం చేస్తున్నాడు. పడవ నడిపే వ్యక్తి పామరుడు, ఏమీ తెలియదు, అతనికి పెద్దగా చదువుకోలేదు. అందును బట్టే పడవ నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ పండితుడు పడవలో కూర్చుని ఆ పడవ నడిపే వ్యక్తి వైపు తిరిగి ఓ ప్రశ్న అడిగాడు. నీకు ఖగోళ శాస్త్రం ఏమన్నా తెలుసురా అన్నాడు. సార్, ఖగోళ శాస్త్రం నాకు తెలిస్తే నేను ఎందుకండి పడవ నడుపుకుంటాను? నాకు తెలియదండి అన్నాడు. ఎందుకురా మీలాంటి వాళ్ళందరూ బ్రతుకుతారు? ఖగోళ శాస్త్రం నాకు తెలియకపోతే నీ జీవితం 25% వేస్ట్ అన్నాడు. 25% వృధా అన్నాడు. కొంచెం పడవ నదిలో ముందుకు వెళ్ళిన తర్వాత ఈ పండితుడు మౌనంగా ఉండలేదు. మరలా అన్నాడు, పోనీ భూగోళ శాస్త్రం అన్నా తెలుసురా అన్నాడు. అది కూడా తెలియదండి అయ్యగారు. అది కూడా తెలుసుంటే ఎక్కడో చోటు ఉద్యోగం చేసుకునేవాడిని కదా, ఈ పడవ ఎందుకు నడుపుకుంటానండి, నాకు భూగోళ శాస్త్రం కూడా తెలియదు అన్నాడు. అయితే నీ జీవితం 50% వేస్ట్ రా అన్నాడు. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిపోయేసరికి ఈ పండితుడు అడుగుతున్నాడు, పోనీ జీవశాస్త్రం ఏమన్నా తెలుసా నాయన అన్నాడు. అది కూడా తెలియదండి, జీవశాస్త్రం కూడా నాకు తెలియదండి. అంటే నీ జీవితం 75% వేస్ట్ రా, ఏం చదువుకోరు, ఏమి రాదు, ఎందుకురా మీలాంటి వాళ్ళందరూ బ్రతుకుతారు, భూమికి భారం తప్ప అన్నట్టుగా చాలా భయంకరంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ పామరుడు అనగా పడవ నడుపుకునే వ్యక్తి ఏం చెప్పాలో తెలియక, ఏం సమాధానం ఇవ్వాలో తెలియక మెల్లగా పడవ నడుపుకుంటూ వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ రోజు ఏంటో అకస్మాత్తుగా వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయి. విపరీతమైన తుఫాను రావడం ప్రారంభించింది, గాలి దుమ్ము రావడం ప్రారంభించింది, ఆ నది పొంగుతూ ఉంది. ఈ పామరుడికి అర్థమైంది, అంటే పడవ నడిపేవాడికి అర్థమైంది, ఈ పడవ ఒడ్డుకు చేరదు అని. ఖచ్చితంగా పడవ మునిగిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఆ వ్యక్తి, పడవ నడిపేవాడు వెనక్కి తిరిగి, పండితోత్తమ నీకు ఈత శాస్త్రం ఏమన్నా తెలుసా అన్నాడు. ఈత శాస్త్రమా? అది తెలియదురా నాకు. నాకు ఖగోళ శాస్త్రం తెలుసు, భూగోళ శాస్త్రం తెలుసు, జ్యోతిష్య శాస్త్రం తెలుసు, జీవశాస్త్రం తెలుసు, భౌతిక శాస్త్రం తెలుసు, రసాయన శాస్త్రం తెలుసు, కానీ ఈ ఈత శాస్త్రం తెలియదు నాయన అన్నాడు. అప్పుడు ఆ పడవ నడిపేవాడు అన్నాడు, అయితే కాసేపట్లో పడవ మునిగిపోతుంది సార్, ఈ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, గాలి తుఫానుకు ఖచ్చితంగా పడవ బోల్తా పడిపోద్ది. నాకైతే ఈత శాస్త్రం చాలా బలంగా వచ్చండి, నేను ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్ళిపోగలను, మీకు వచ్చిన శాస్త్రాల్లో ఏది మిమ్మల్ని రక్షిస్తుందో చూసుకోండి సార్ అని చెప్పి ఆ వ్యక్తి నదిలోనికి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసాడు. అన్నీ తెలుసు అనుకున్న పండితుడేమో నది మధ్యలో మునిగిపోయాడు. ఏమీ తెలీదు అనుకున్న వ్యక్తి తెలుసుకున్న దాన్నే తెలుసుకున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఒడ్డుకు రాగలిగాడు. ఈ రోజుల్లో చాలామంది తమకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించే వాళ్ళు కనబడుతున్నారు. నేను చదువుకున్న చదువు ఎంత గొప్పది అంటే చాలా గొప్పగా చదువుకున్నాను. దెర్ ఈజ్ నథింగ్ దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ ది బైబుల్. ప్రభు లేఖనాల నుంచి, దేవుని వాక్యం నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏదీ లేదు. ఎందుకంటే నాకు తెలియని శాస్త్రం లేదు, నాకు తెలియని ఫిలాసఫీ లేదు, సమస్తం నాకు తెలుసని కొంతమంది తమకున్న జ్ఞానాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. అయితే నీకు అన్నీ తెలుసు, కానీ అసలు సిసలైన శాస్త్రం, దేవుని యొక్క మాటలు, రక్షణ మార్గం నీకు బోధపడిందా? నువ్వు ఎలా రక్షించబడగలవో, నిత్యరాజ్యాన్ని ఏ విధంగా సంపాదించుకోగలవో తెలుసుకున్నావా? చాలామంది అది తెలుసుకోకుండా లోకంలో ఏదో తెలుసుకోవాలని ప్రయాసపడుతూ ఆఖరికి అసలు సిసలైన శాస్త్రాన్ని, దేవునికి సంబంధించిన సత్యాన్ని తెలుసుకోకుండానే చాలామంది నిష్క్రమిస్తున్నారు. దేవుని గురించి తెలుసుకో. మొట్టమొదటిగా నో సంథింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన మార్గాన్ని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో నిజమైన శాంతిని, సమాధానాన్ని నువ్వు అనుభవిస్తావని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. అందును బట్టి తెలుసుకోవాల్సిన మాటలు, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడే జీవితానికి పరమార్థం, ఒక అద్భుతమైన అర్థం మనం గ్రహించగలచ్చు.